హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో చికెన్ పకోడీ అనేది చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. పైన క్రంచీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చికెన్ పకోడీ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసి పెడితే. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ 300 గ్రాముల చికెన్ అనేది తీసుకొని నేను ముందు రోజు నైటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మార్నింగ్కి ఇలా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్లో చేసుకుంటే మార్నింగ్ అనేది తెచ్చిపెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. సో ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మనకి చికెన్ అనేది ఎక్కువ ఆయిల్ పీల్చకుండా మంచిగా జ్యూసీగా వస్తుంది. సో ఈ చికెన్లోకి ఇక్కడ నేను జీలకర్ర పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు పొడి అనేది వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కరివేపాకు, మన పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేను పిల్లలు తింటారు కాబట్టి పచ్చిమిర్చి అనేది వేయడం లేదండి. అలాగే మన టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, ఇవన్నీ వేసి దీంట్లోకి నేను ఇక్కడ చిన్న స్పూన్ అనేది చూపిస్తున్నాను. ఈ స్పూన్తో 3 స్పూన్ల శనగపిండి, అలాగే 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఎటువంటి వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దండి. ఎందుకంటే మనం చికెన్ అనేది మంచిగా వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాము. దాంట్లో ఉన్న వాటర్తోనే సరిపోతుంది. కొద్దిగా నిమ్మరసం అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి నేను ఇక్కడ 300 గ్రాముల చికెన్ అనేది తీసుకున్నాను కాబట్టి ఒక గుడ్డు అనేది పగలగొట్టి వేసుకుంటున్నాను. మీరు 1/2 kg అలా తీసుకుంటే 2 ఎగ్స్ అనేవి సరిపోతాయి. ఈ విధంగా ఒక ఎగ్ని ఇలా పగలగొట్టి వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ లేదంటే 1 అవర్ అనేది పక్కకు పెట్టేసుకోవాలి మూత పెట్టి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టి కనుక తీసుకోకపోతే మాత్రం అట్లీస్ట్ ఒక 2 to 3 అవర్స్ అనేది ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకు పకోడీ అనేది చాలా జ్యూసీగా వస్తుంది. సో ఇలా 1 అవర్ తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీనికి మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనకి ఆయిల్కి సరిపడని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి 2 వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. బాగా డార్క్ అనేది రావద్దండి. అలా వస్తే మనకి చికెన్ అనేది మొత్తం గట్టిగా అయిపోతుంది. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని తీసుకోవాలి. మీరు కావాలంటే ఇదే స్టేజ్లో దీంట్లోకి మిర్చి, కరివేపాకు కూడా వేయించేసుకోవచ్చు. కొన్ని జీడిపప్పులు కూడా వేసి వేయించేసుకొని తీసుకుంటే బాగుంటుంది చికెన్తో పాటే. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయి చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.